హాయ్ ఎవరివన్. క్రిందటి వీడియోలో మనం మిలాన్ నగరం యొక్క అందాలు, క్యాథెడ్రల్, మిలాన్ షాపింగ్ మాల్ చూసుకున్నాం కదా. ఈరోజు మరి ఈ వీడియోలో వెనిస్ యొక్క అందాలని మనం చూస్తాం. వెనిస్ చాలా అద్భుతమైన నగరం. ఇటలీలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నగరం. ఇలాంటి నగరం ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు. అలాంటి నగరం యొక్క అందాలు మిమ్మల్ని అంతా ఆకర్షిస్తాయని అనుకుంటున్నా. కాబట్టి వీడియో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం కిందటి వీడియోలో మిలాన్ అందాలు చూసుకున్నాం కదా. ప్రస్తుతం మనం మిలాన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం వెనిస్ నగరానికి వెళ్తాం. ఇటలీలో చూడదగ్గ ప్రదేశాల్లో వెనిస్ కూడా చాలా అద్భుతమైనటువంటిది. ట్రైన్స్ చాలా వేగంగా వెళ్ళే ట్రైన్స్ ఇవి, మోరార్లెస్ బుల్లెట్ ట్రైన్స్. ఇంకా సో ఈ స్పీడ్ ట్రైన్ పికప్ అందుకున్నది బాగా, చాలా వేగంగా వెళ్తుంది. కాకపోతే ఈ కోచ్ మొత్తం మనమే దీన్ని కంప్లీట్ కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఎవరు ఈ కోచ్లోకి రావద్దని చెప్పేసి. చూడండి, ఈ కోచ్ మొత్తంలో వర్షిత్ నేను ఇద్దరే ఉన్నాం, ఇక వర్షిత్ అండ్ మీ. ఎందుకంటే మనం ఇండియా నుంచి వస్తే మనకు వీళ్ళు ఇంత గౌరవం అయిపోతే ఎట్లా చెప్పండి. అందుకే చూడండి, కోచ్ మొత్తం మేమిద్దరే ఉన్నాం. బాగుంది కదా, ఒక కోచ్ మొత్తం మనమే కాంట్రాక్ట్ తీసుకొని ఇందులో ప్రయాణం చేయడం సూపర్. సో దాదాపు 300 కిలోమీటర్లు ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంది. అసలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నట్లుగానే లేదు. నేను ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా, వర్షిత్ ఏదో మూవీ చూస్తూ ఉన్నాడు. ఇందులో చక్కటి వైఫై సౌకర్యం కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కోచ్ అంతా మేమిద్దరమే ఉన్నాం. చూస్తే నో బడీ ఈజ్ దేర్, ఎందుకంటే మన ఇండియన్స్కి వీళ్ళు ఇచ్చే గౌరవం అట్లా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ టైంలో మనం వెనిస్ వచ్చేసాం. మిలాన్ నుంచి మన ముందున్న ట్రైన్ ఇది. సో ఎక్కడ దిగినా లగేజ్లు లాక్కుంటూ పోవడం అయితే మనకు తప్పడం లేదు. సో వర్షిత్ ముందర అలా లగేజ్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు వీధుల్లో. దీస్ ఆర్ ద స్ట్రీట్స్ ఆఫ్ వెనిస్. రిసెప్షన్లో మనకు కీ పెట్టాడు, అంటే హోటల్ని మనం తెరుచుకోవడం కూడా పాస్వర్డ్ తోటి తెరుచుకున్నాం. ఇక్కడ ఎవరు ఉండరు. కీతో ఇప్పుడు మనం రూమ్కి వచ్చాం. రూమ్ నెంబర్ 2 మనకు ఇచ్చారు. వర్షిత్ లాక్ది. సో లాక్ తీసి మనం ఎంటర్ అవుతా ఉన్నాం. దిస్ ఈజ్ ద రూమ్. ఓకే, ఏ స్మాల్ టీవీ, స్మాల్ డైనింగ్ అండ్ 1 బెడ్, ఒక మంచి పైన శాండ్లియర్ కూడా ఉంది. ఇక్కడ వార్డ్రోబ్స్ కూడా ఉన్నట్టు. దిస్ ఈజ్ ద వాష్రూమ్. బాత్ టబ్ ఉంది, మంచిగా ఉంది రూమ్. బాత్రూమ్ కూడా మనకు మంచి కన్వీనియంట్గా ఉంది. దిస్ ఈజ్ ద రూమ్. ఓకే, ఎంత అయింది వర్షిత్ అడిగి తెలుసుకుంది. వర్షిత్ ఎంత అయింది రూమ్కి? $60 దాదాపు 5,000 రూపీస్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెనిస్కి స్వాగతం. వెనిస్, ఇటలీ. ఈరోజు మరి మనం ఈ వెనిస్ అందాలు చూద్దాం. మరి నగరం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఉదయం ఇప్పుడు 10 అవుతా ఉంది సమయం. ఒక్కసారి ముందర నా దృశ్యాన్ని చూడండి. ఓల్డ్ సిటీ మీరు చూస్తే ఇక్కడ గోడల్లో అన్నీ కూడా మన సేమ్ మనలాగానే ఇటుక పిల్లల గోడలు పగిలిపోయి కనిపిస్తూ ఉన్నాయి, వాటికి గచ్చులు వేసిపోయి కనిపిస్తూ ఉంది. ఈ స్ట్రీట్ చూడండి, ఈ విధంగా ఉంది. వెనిస్లో మన బాటా షోరూమ్ కూడా ఉంది చూడండి. ఊర్లలో పాతకాలంలో ఉండే బిల్డింగ్స్ లాగా ఉన్నాయి చూడండి. బిల్డింగ్స్ అన్నీ కూడా, బికాస్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఓల్డ్ బిల్డింగ్స్. ఇలా చూస్తే ఈ విధంగా మ్యూజిక్ వాయిస్తూ, అంటే ఒట్టిగా డబ్బులు అడుక్కోకుండా ఇలా మ్యూజిక్ వాయిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఏమైనా డబ్బులు వేస్తే తీసుకుంటారు. ఈ వీధుల్లో ఒక విషయాన్ని మిమ్మల్ని అబ్జర్వ్ చేయని చేశారా? ఏమైనా థాట్ వచ్చిందా మీకు? మళ్ళీ ఓల్డ్ బిల్డింగ్స్ చూడండి, ఓల్డ్ సిటీ, one of the oldest cities in Italy. You observe the streets. చూడండి, ఇది బిల్డింగ్ బాగుంది. ఇది ఓల్డ్ బిల్డింగ్. ఇది ఒక బిగ్ స్ట్రీట్ అండి. మేము నడుస్తూనే ఉన్నాం. దాదాపు మేము ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. వీధుల్లో నడుస్తున్నాం. వీధులను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయాన్ని మీరు గమనించవచ్చు. చూడండి, ఇక్కడ ఈ వీధి నిర్మానుష్యంగా కనిపిస్తుంది, కాస్త తక్కువ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ వీధిని మొత్తం చూస్తే
మీకు ఒక విషయం ఇప్పటికే మీ మధ్యలో వచ్చి ఉంటుంది, చూద్దాం. చేస్తే పాత కట్టడాలు, దూలాలు, వాసాలు వేసి ఇక్కడ మనం ఒక ఏరియాలో ఫుట్పాత్ మీద నడుస్తూ ఉన్నాం. మరి ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా, ఇది కూడా ఏదో బిల్డింగ్ బాగుంది. ఇంకా మనం వీధిలో నడుస్తూనే ఉన్నాం. ఇప్పటికి దాదాపు 1.5 కిలోమీటర్ నడిచినాం, ఇంకా నడవాల్సింది. మనం ఇప్పుడు ఒక పెద్ద వీధిలోకి వచ్చాము. ఈ వెనిస్ నగరంలో వీధి చూడండి చాలా పెద్దగా ఉంది. ఈ వీధిలో కుక్కలు, ఎక్కడ పోయినా కుక్కలే. చూడండి బాగుంది వీధి, చాలా పెద్దగా ఉంది. కానీ ఫుల్ క్రౌడెడ్గా ఉన్నాడు. జనాలు అయితే ఎటు చూసినా జనమే, జనం 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 జనం. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ బజార్ ఏదైతే ఉందో, రామ్ కోటి, కింగ్ కోటి అని చెప్తాం కదా, అట్లా ఉంది ఇది. ఈ సందలో చాలా తిరుగుతూ ఉన్నాము. హైదరాబాద్లో తిరుగుతున్న ఫీలింగే వస్తుంది. సో దాదాపు మనం 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. మరి ట్యాక్స్ బుక్ చేయలేదంటే చేయమంటే చేయలేదు కదా వర్షిత్. అసలు ట్యాక్స్ బుక్ చేయకపోవడానికి కారణం ఏంటో వర్షిత్ని అడిగే తెలుసుకుందాం. వర్షిత్, ఎందుకు బుక్ చేయలేదు ట్యాక్స్ నువ్వు? ఇక్కడ ట్యాక్సీలు, కార్స్, బైక్స్ ఏమి ఉండవు, జస్ట్ వాకింగ్. సో మనం ట్యాక్సీ కానీ, బస్సు కానీ, కారు కానీ ఎందుకు ఎక్కి రాలేదంటే, ఈ వెనిస్ నగరంలో అసలు ఒక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు. ఒక్క బస్సు కనిపించదు, ఒక కారు కనిపించదు, ఒక మోటార్ బైక్ కనిపించదు, ఈవెన్ ఒక బైసికల్ కూడా కనిపించదు. అటువంటి నగరం ఇది. మరి ఈ నగరం గురించి ఎందుకు కనిపించదో నేను ముందు మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ మనకు ఇవన్నీ ఇచ్చారు. మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ విజిట్ చేయడానికి ఇవన్నీ మనకి ఇచ్చారు. అయితే ఒకసారి వెనిస్ గురించి మనం తెలుసుకుంటే, వీధిలో వెళ్తూ ఉన్నాం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి. ఇక్కడ మనకి ఒక అపార్టస్ ఇచ్చారు కదా, ఇట్లాంటిది. హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు. ముందర ఆమె మాట్లాడుకుంటూ పోతుంటే మనకు అనిపిస్తుంది. షీ ఈజ్ టెల్లింగ్ అబౌట్ ద వెనిస్ హిస్టరీ అండ్ ద స్ట్రీట్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ మనకు ఈ వెనిస్ గురించి వివరిస్తుంది. వెనిస్లో మనం ఇందాక వచ్చినప్పుడు బస్సులు కానీ, కార్లు కానీ, మోటార్ బైక్స్ కానీ ఎందుకు లేవంటే, వెనిస్ సో మనకు ఎందుకు వెనిస్లో ఇందాక బస్సులు కానీ, కార్లు కానీ లేవంటే, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇక్కడ మొత్తం వెనిస్ అంతా కూడా అడ్రియాటిక్ సముద్రంలో లగూన్ అనే ఒక ప్రాంతంలో ఉంది. ఇదంతా వాటర్లో నిర్మించబడిన నగరం. ఇది కంప్లీట్గా వాటరే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఏ స్ట్రీట్కి వెళ్ళాలన్నా కూడా కెనాల్స్ ఉన్నాయి. మీకు అది వచ్చేటప్పుడు నేను చూపించలేదు, కొంచెం క్యూరియస్గా ఉండాలని. సో షీ ఈజ్ గివింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వెనిస్ టౌన్. ఇక్కడ చూడండి ముందర ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. ఇదల్లా కూడా వెనిస్ పట్టణం యొక్క ముఖ్య ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి మనం ఈ ఫెర్రీలో పట్టణం అంతా కూడా మనకి ఇక్కడ వివరిస్తున్న గైడ్ చూపిస్తుంది. చూద్దాం మనం. సో ఈ వెనిస్ నగరం అనేటువంటిది ఒక 118 ఐలాండ్స్తో కూడుకున్నటువంటి పట్టణం ఇది. ఇక్కడ మొత్తం కూడా ఈ వాటర్లో, ఫెర్రీస్లోనే స్ట్రీట్లలో వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ హియర్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంతసేపు మనం వచ్చినటువంటి వీధులు వేరు, ఇది వేరు. ఇప్పుడు మనం ఈ ఫెర్రీలో ఎక్కి వీధుల్లో తిరుగుతూ వెళ్తాం. చూద్దాం నగర అందాలు. So she is our guide today. She is explaining everything. Really nice. There are lots of gardens inside. It's my favorite island here in Venice. And I suggest you to go after, because from the bell tower of San Giorgio you have the most beautiful view of Venice, because you have this basin of San Marco. చూడండి ఎలా వస్తున్న ఫెర్రీస్, ఓల్డ్ బిల్డింగ్స్. మొత్తం వెనిస్ నగరం అంతా కూడా ఈ నీటిలోనే ఉంటుంది. కొన్ని ఫెర్రీస్లలో అతను మ్యూజిక్ పాటలు కూడా వాయిస్తూ వినిపిస్తూ వెళ్తూ ఉన్నారు. చూడండి వీధుల్లో ఈ విధంగా మనం ఈ ఛానల్లో, ఈ ఫెర్రీలో ఇలా వెళ్తూ ఉంటాం. ఒకసారి వెనిస్ గురించి అసలు ఇది ఎక్కడ ఉందని చెప్పి మనం తెలుసుకుంటే, ఇది ఉత్తర తూర్పు ఇటలీలో మరి ఇక్కడ ఒక నగరం. ఇది వెనటో ప్రాంతం యొక్క రాజధాని మరియు అద్వితీయ శిల్పకళ, అందమైన కాలువలు ఉన్నటువంటి ఒక గొప్ప నగరం ఇది. ఇది 118 చిన్న దీవులపై నిర్మించబడింది. చూడండి నగరం అంతా కూడా చిన్న చిన్న ఐలాండ్స్, 118 ఐలాండ్స్పై నిర్మించబడింది. అంతేకాకుండా మనం ఇందాక వీధుల్లో నడిచి వచ్చినప్పుడు చూసాం, మీకు వంతెనలు చూపించలేదు. ఇలాంటి ముందర మనకు కనిపిస్తున్నటువంటి ఇలాంటి వంతెనలపై నడిచి వస్తుంటాం. ఇలాంటి వంతెనలు ఈ నగరం మొత్తంలో 400 పైగా ఉన్నాయి. చిన్న చిన్న వంతెనలు, పెద్ద పెద్ద వంతెనలు. ఇక నగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా
ఇలా ఫెర్రీలో పోవాల్సిందే లేదా నడుచుకుంటూ తిరగాల్సిందే. కాబట్టి మనం తీసుకున్నటువంటి హోటల్ నుంచి మరి ఏదైతే మనకి ఫెర్రీ మనం ఏదైతే బుక్ చేసుకున్నామో అక్కడికి రావడానికి 2.5 కిలోమీటర్లు మనం నడిచి రావాల్సి వచ్చిందన్నమాట ఇందాక. అందుకే నేను చెప్పా ఒకటి అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి మీకు. అంటే అబ్జర్వ్ చేయమన్నది ఏంటంటే ఇక్కడ ఎలాంటి వెహికల్స్ అదర్ దెన్ ఫెర్రీస్ ఎలాంటి వెహికల్స్ ఈ నగరంలో ఉండవు. దిస్ ఈజ్ వెనిస్. చూడండి పాత గోడలు, చాలా ఓల్డ్ నగరం ఇది. ఎటువైపు చూసినా పాత గోడలు. చూడండి కింద మాత్రం గచ్చుతో గట్టిగా కట్టి బేస్ అయితే గట్టిగా కట్టారు. అది కూడా నిర్మాణం ఎలా చేశారో నేను మీకు వివరిస్తా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చిన్న కాలువలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. సో చూడండి పాత వీధులు, పాత ఇళ్ళు దాదాపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నట్లుగా ఉన్నాయి. కానీ మీరు ఒకసారి బేస్ని అబ్జర్వ్ చేస్తే చాలా గట్టి బేస్ ఉంటుంది వీటికి కింద. ఆ నిర్మాణం కూడా ఎలా జరిగిందో నేను ముందు వివరిస్తా. ఇది వెనిస్ నగర వీధులు. చూడండి ఇలా వెళ్తే మనకు ఇక్కడ ఒక వీధి. ఇవి వీధులు, స్ట్రీట్స్. వెనిస్లో స్ట్రీట్స్ అంటే ఆ స్ట్రీట్స్ కాదు, ప్రయాణం చేయాలి మనం అంటే ఇవి స్ట్రీట్స్, ముఖ్యమైన స్ట్రీట్స్ ఇవి. మరి వెనిస్ నగరంలో ఇంత నీరు ఎలా ఉంది అంటే యాక్చువల్గా ఈ వెనిస్ నగరం అడ్రియాటిక్ సముద్రం, మనకు ఇటలీలో చూస్తే మనకు అడ్రియాటిక్ సముద్రం ఉంటుంది. దాంట్లో వెనీషియన్ లగూన్ అంటే మనకి ఎట్లయితే మనం ఖాతం అని చెప్తాం చొచ్చుకొచ్చిన దాన్ని వెనీషియన్ లగూన్ అంటారు. అలాంటి లగూన్లో ఈ యొక్క వెనిస్ నగరం అంతా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎప్పుడు కూడా శీతాకాలంలో అయితే చాలా చల్లగా ఉంటుంది, సమ్మర్లో అయితే కొంత తేమతో కూడినటువంటి వాతావరణం ఈ నగరంలో ఉంటుంది. దిస్ ఈజ్ వెనిస్. చూడండి అన్ని పాత గోడలు, పాత ఇండ్లు, చాలా పురాతన నగరం ఇది. ఎంత పురాతన నగరం ఇది అంటే ఒకసారి మనం దీంట్లో చరిత్రలోకి వెళ్తే ఇది 5వ శతాబ్దంలో ఏడి బార్బేరియన్ దండయాత్రలు చేసేవాడు బాగా. అక్కడ నుంచి తప్పించుకొని ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి దీన్ని స్థాపించారు. అంటే ఈ ఏరియాలో ఉన్న ప్రాంతంలో ఏడి బార్బేరియన్ అనేటువంటి దండయాత్రల నుంచి తప్పించుకొని ప్రజలంతా ఇక్కడికి వచ్చి దీన్ని వెనిస్ నగరాన్ని స్థాపించుకున్నారు. దీన్ని ఒక గణరాజ్యంగా స్థాపించుకున్నారు. 9వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఇది ఒక శక్తివంతమైన గణరాజ్యంగా ఉండింది ఈ వెనిస్ నగరం. అయితే 1797లో మన నెపోలియన్ బోనపార్టే చేత ఈ యొక్క గణరాజ్యం కూల్చబడింది. ఆ తర్వాత 1866లో ఇది ఇటలీలో భాగమైంది ఈ వెనిస్ నగరం. ఇకపోతే ఇక్కడ మాట్లాడే భాష ఇటాలియన్ భాష మాట్లాడతారు. కాకపోతే ఈ భాషలో స్లాంగ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాంగ్ వెనీషియన్ మాండలికం కూడా వీళ్ళు మాట్లాడతారు. ఇది ముఖ్యంగా వీళ్ళ మతం తీసుకుంటే ప్రధానంగా అందరూ కూడా రోమన్ క్యాథలిక్సే ఇక్కడ. ఈ వెనిస్ నగరం చూడండి, మనం చిన్న ఒక బ్రిడ్జ్ కింద దాడుతూ ఉన్నాం. ఇలాంటి బ్రిడ్జెస్ ఈ వెనిస్ నగరంలో 400 ఉన్నాయి. ఇది స్మాల్ బ్రిడ్జ్, అంటే వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్మాల్ లేన్. చూడండి ఇలా వీధిలో కూడా మనను దాదాపు ఒక 1 అవర్ పైన ఈ ఫెరీలో తిప్పుతారు. సో ఈ వెనిస్ రావాలంటే మరి వాటరే ఉంది, మరి మనం సముద్ర మార్గంలో కూడా రావచ్చు, అడ్రియాటిక్ మహాసముద్రంలో. అంతేకాకుండా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వెనిస్లో, మార్కో పోలో ఎయిర్పోర్ట్. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది మార్కో పోలో అని చెప్పేసి వెనిస్లో ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా చూడండి ముందల దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. సో మార్కో పోలో ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్లోంచి కూడా ఫుల్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా మనకు నిన్న మనం వచ్చినట్లుగా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ రెండు తప్ప మిగతా రవాణా లేదు. అంటే మనం రోడ్డు మార్గంలో మాత్రం ఈ వెనిస్ నగరానికి చేరుకోవడానికి ఏం లేదు. వెనిస్ నగరంలో కూడా మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎయిదర్ ఫెర్రీస్ ఆర్ వాక్, ఈ రెండే మనం చేయాల్సి ఉంటుంది. సో వెనిస్లో మనం మెయిన్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. మరి ఇది ఆ రోజు ఉన్నటువంటి రాజులు నివసించిన బిల్డింగ్ ఏదో తెలుసుకుందాం మనం. చూడండి బాగుంది. ఇది ఒక పెద్ద ఏరియా. మనకు ఇంతకుముందు గైడ్ ఈ ఏరియానే గురించే వివరించింది, కాకపోతే అప్పుడు హెడ్ ఫోన్స్ కరెక్ట్గా పనిచేయలేదు, నేను ఉండలేకపోయినా. దిస్ ఈజ్ వెనిస్. అడ్రియాటిక్ సముద్రంలో ఉన్నటువంటి 118 దీవుల సముదాయం ఇది. సో ఈ విధంగా ఫెరీలు నడుపుతూ ఉంటారు. ఫెరీలు నడిపే వ్యక్తి అతను.
ఇక్కడ కెనాల్లో మనకు రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ లాగానే ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఇది, ఫెర్రీలో యొక్క ట్రాఫిక్ జామ్ ఇది చూడవచ్చు మీరు. అంటే ఇక్కడ మనకు 5 minutes టైం పడుతుంది ఈ చిన్న ఆ బ్రిడ్జ్ని ఓవర్ క్రాస్ చేయడానికి. ఇక్కడ అంతా కూడా జామ్ అయిపోయింది ట్రాఫిక్. ఈ మోడర్న్ కన్స్ట్రక్షన్ ఈ బిల్డింగ్ ఇది, కాకపోతే ఫౌండేషన్ మాత్రం దీనికి ఉన్నది ఓల్డ్దే. మరి ఇంత పెద్ద బిల్డింగ్ ఈ ఫౌండేషన్ పైన మరి ఎట్లా ఉంటుంది, ఇది సింక్ కాదా అనేటువంటిది మన అందరూ కూడా ఆశ్చర్యం ఇస్తుంది. ఇక్కడ చూద్దాం మనం ముందు వెళ్ళాక అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారనేది మనం మాట్లాడుకుందాం, తెలియజేసుకుందాం. సో ఇందాక ఈ చర్చి దగ్గర నుంచే మనం ఫెరీలో ప్రయాణం చేసాం. మనం అటువైపు టౌన్లో అటువైపు దింపాడు, అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ వస్తున్నాం. దిస్ ఈజ్ వెనిస్. చూడండి ఇంత పెద్ద నిర్మాణాలన్నీ కూడా వాటర్ పైననే నిర్మించబడినాయి. వెనిస్లో ఇది ఒక్కటే పెద్ద కాలువ ఇది, దీన్ని గ్రాండ్ కెనాల్ అంటారు. ఇక్కడ నుంచే మనకు అన్ని చోట్లకు కూడా ఫెర్రీస్ వెళ్తూ ఉంటాయి వీధుల గుండా. ఇది అంటే ఇక్కడ చూస్తే మనకు ఈ మధ్యలో కనిపిస్తున్నది ఒక ఐలాండ్, ఆ లాస్ట్లో కనిపిస్తుంది ఒక ఐలాండ్, అక్కడ కనిపిస్తుంది ఒక ఐలాండ్, ఇలా దాదాపు 118 ఐలాండ్స్ తోటి ఈ వెనిస్ నగరాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడైనా మనకి సీగల్స్ నన్ను కూడా వీడియో తీయండి అని చెప్తా ఉన్నాయి. చూడండి దీని దగ్గరికి వెళ్దాం, ఏం బెదరాదు అదే సీగల్ ఇన్ వెనిస్. 4 సెంచరీల నుంచి కూడా ఇక్కడ వెనిస్ నగరం అనేది వెలిసింది కదా. మరి అప్పటి నుంచి నిర్మాణాలు ఎలా చేశారు ఇంత నీళ్ళల్లో అంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద దుంగలు, ఇవన్నీ కూడా ఓకు చెట్ల యొక్క దుంగలు. ఈ దుంగల్ని తీసుకొచ్చి ఏం చేశారంటే నీళ్ళలో, మనం ఇక్కడ కొంచెం ఒక నిర్మాణాన్ని చూద్దాం. ఇక్కడ బేస్ అనేటువంటిది, ఈ దుంగల్ని తీసుకొచ్చి మీకు బేస్ కరెక్ట్ కనిపిస్తుంది అన్నట్టుంది, ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఈ దుంగల్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే నీళ్ళల్లో చాలా ఒక 5-6 ఫీట్ల హైట్గా ఆ దుంగలన్నీ కూడా నీళ్ళల్లో లైన్గా వాటిని పరిచేసారట. అలా మొత్తం ఎక్కడెక్కడైతే సిటీ డెవలప్ చేయాలో అక్కడల్లా దుంగల్ని ఫస్ట్ పెద్ద పెద్దగా ఓక్ దుంగల్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసేసిండ్రు. వేసిన తర్వాత వాటిపైన మళ్ళీ ఫ్లాట్గా ఈ ఓక్ చెట్లని కట్ చేసి ఫ్లాట్గా దుంగల్ని ఏర్పాటు చేసిండ్రు. అవి నీళ్ళల్లో కొన్నాళ్ళు ఉండి అవన్నీ నీళ్ళల్లో సెట్ చేసుకొని ఒక బేస్ను తయారు చేసినాయి. బేస్ను తయారు చేసిన తర్వాత వాటిపైన లైమ్ స్టోన్స్ను ఒక 2-3 లేయర్లుగా లైమ్ స్టోన్స్ తోటి బేస్ తయారు చేసి, ఆ తర్వాత వాటి మీద ఇలా పిల్లలతో ఇటుక పిల్లలతో బిల్డింగ్స్ ఈ విధంగా కట్టారు. హార్డ్ మెటీరియల్తో కాకుండా కాస్త లైట్ వెయిట్ మెటీరియల్ తోటి కడతారంట. రెండవది ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం ఈ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో కట్టే వాళ్ళంతా కూడా ఒక ఏరియాను ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్లో అన్ని వైపులా సమానంగా వెయిట్ పడేటట్లుగా చూసుకుంటారంట. అదొక ఇంపార్టెంట్. మనం కట్టేటప్పుడు నరితి మూల పెంచాలని చాలా హైట్ చేసుకోవడం అట్లా చేస్తాం కదా, అలా కాకుండా ఒకవేళ అట్లా ఏదన్నా హైట్ చేయాలన్నా కూడా దానికి బ్యాలెన్సింగ్గా అన్ని వైపులా ఒకే రకమైనటువంటి వెయిట్ పడేటట్లుగా వీళ్ళు ఏర్పాటు చేసి, మరి ఇంత పెద్ద నగరాన్ని, చాలా పెద్ద నగరం ఇది, ఎందుకంటే 118 దీవుల సముదాయం ఈ వెనిస్ అనేటువంటిది. కాబట్టి ఇంత పెద్ద నగరాన్ని ఇక్కడ బిల్డ్ చేయగలిగింది కాబట్టి ఇది వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అయింది. ఈ విధంగా నీటిలో నగరం అయింది. ఓన్లీ నీటిలో మాత్రమే రవాణా సౌకర్యం ఉన్నటువంటి ఏకైక నగరం వెనిస్, ఇటలీ. లూయిస్ వుటాన్ షాప్ ఇది, చూడండి ఎంత బాగా పెట్టాడో, బాగుంది కదా గుర్రం. దిస్ ఈజ్ డోజ్ ప్యాలెస్ ఇన్ వెనిస్. సో డోజ్ ప్యాలెస్ అంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి లీడర్ లేదా కింగ్ ఎవరైతే ఉంటారో అతన్ని డోజ్ అంటారు ఇక్కడ ఈ లాంగ్వేజ్లో. కాబట్టి ఒకప్పటి కింగ్ ప్యాలెస్ ఇది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన కింగ్స్ ప్యాలెస్లోకి మనం వెళ్తా ఉన్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ దిస్ కింగ్స్ ప్యాలెస్. చూడండి వచ్చే దారిలో ఎంట్రన్స్లో కింగ్స్ ప్యాలెస్ ఎంత ఆర్టిస్టిక్గా ఉంది. ఈ హాల్లో పైకప్పు డిజైన్ చూడండి ఎంత బాగా వేశారు. కింగ్స్ ఎక్కడైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళైతే రాజభోగాలు అనుభవించేవాళ్ళు. సైడ్ డోర్ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మెయిన్ హాల్. వావ్ అమేజింగ్. చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉంది. పైన చూడండి పైకప్పు ఇది. రూమ్ ఆఫ్ 4 డోర్స్లో రాజు వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు ఒక హాల్ ఇది. చూడండి పైన ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక క్లాక్ ఉంది ఈ యొక్క రాజు యొక్క హాల్లో.
ఇదంతా రోమన్ నంబర్స్లో ఉంది చూడండి, మొత్తం క్లాక్ అంతా కూడా. ఇక్కడ నక్షత్ర రాసులను తెలియజేసేటువంటి ఒక క్లాక్ ఉంది. మరి దీనికి ఎందుకు ఉపయోగించేవాళ్ళు ఆ రోజుల్లో కానీ చూడండి, వండర్ఫుల్గా ఉంది ఇది కూడా. రూమ్ ఆఫ్ 4 డోర్స్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఇది కూడా ఒక హాల్, కింగ్స్ ప్యాలెస్లో. అంటే ఆ రోజుల్లో కింగ్ అని కాదు కానీ సెనేటర్ అని పిలిచేవాళ్ళు. సో ఆ రోజు రాజులు వాడిన దుస్తులు, గుర్రాలు, వెనక వాళ్ళు వాడిన ఆయుధాలు అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదండి. కూడా సహజంగా మన సాలార్జంగ్ మ్యూజియంలో ఉండేటువంటి కత్తులు, కటార్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజు వాడిన ఫిరంగులు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక చిన్న ఫిరంగి, వెనక చూస్తే అన్నీ కూడా కత్తులు మంచిగా డిజైన్ చేసి పెట్టారు. కత్తులు, వాళ్ళు వాడినటువంటి అన్నీ కూడా ఆయుధాలు. మనం గండ్రగొడ్డళ్ళు అని చెప్తాం చూడండి, అవన్నీ ఆయుధాలు. ఆ రోజుల్లో వీళ్ళు వాడినటువంటి తుపాకులు చూడండి, రకరకాల తుపాకులు, ఆయుధాలతోనే రాజ్యాలు నడిచేవి. లో మనకు చూస్తే చాలా దర్బార్ హాల్ ఉన్నాయి, కొన్ని ప్రైవసీగా మాట్లాడే వ్యక్తులతో మాట్లాడే. ఇది మాత్రం చాలా ఎక్కువ మందితో మాట్లాడే ఒక హాల్. ఇది హాల్లో మెయిన్ కింగ్ కూర్చునే ప్రాంతం ఇది. ఆ వెనక ఎంతమంది ఆర్టిస్టులు మరి గీసిండ్రో కానీ చూడండి, ఎన్ని చిత్రాలు ఉన్నాయి. వెనక చాలా పెద్దగా ఉంది ఇది హాల్. అక్కడ నుంచి ఇక్కడ చూస్తే దాదాపు ఒక 80-90 ఫీట్స్ ఉంటుంది. అంత పెద్ద చిత్రాన్ని గీయించింది చూడండి, అన్ని చేతితో. కాబట్టి వెనిస్లో చిత్రకారులు కూడా చాలామంది ఉన్నారని చెప్తారు. చిత్రకారుల నిలయం అని చెప్తారు వెనిస్ పట్టణం. ఈ హాల్లో చుట్టూతా కూడా చిత్రాలు గీయించాడు. రాజభవనంలో నుంచి కింద ఖైదీలు 3 ఫ్లోర్స్ కిందికి ఖైదీలు ఉన్నారు. అసలు మనం ఇప్పుడు కూడా ఖైదీ అయిపోయాం, ఎక్కడ వచ్చినా మనం అర్థమవుతలేదు. ఖైదీల కొరకు ఇక్కడ ఒక బావి ఉంది చూడండి, ఆ ముందర చూపిస్తా. వాటర్ని ఇక్కడ నుంచి వాళ్ళు, ఇక్కడ ఒక బావి, ఇక్కడ నుంచి వాటర్ని తీసుకొని ఖైదీలకి, ఇదంతా కింద 3 ఫ్లోర్స్ మొత్తం ఖైదీలకే ఉంది బిల్డింగ్లో. అంత పెద్ద రాజభవనం నుంచి మనకు ఒక దారి మలిపాడు. ఇక్కడికి వస్తే ఈ విధంగా ఉంది, ఇంకా చీకట్లోకి వెళ్తూ ఉన్నాం. సో ఇదల్లా కూడా ఖైదీలు నివసించేటువంటి ప్రాంతం. మరి మనం ఎగ్జిట్ ఎక్కడ చేస్తాడో చూడాలి, లేదా మనం కూడా ఖైదీ చేస్తున్నాడో చూడాలి. ఇక్కడ మళ్ళీ పైకి ఎక్కుతా ఉన్నాం, మేబీ ఇక్కడ నుంచి బయట పడవచ్చు మనం. చూడండి ఇక్కడంతా కూడా ఖైదీలు ఉండే స్థలం. ఈ ప్యాసేజ్ నుంచి ఇటు వస్తే మళ్ళీ ఇక్కడ కింగ్స్ ప్యాలెస్. కింగ్ ఎప్పుడైనా ఖైదీలను విజిట్ చేయాలంటే ఈ దారి గుండా వెళ్ళేవాడు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. పెద్ద ప్యాలెస్ మనకు అవతల సైడ్ ప్యాలెస్లో నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ చర్చ్ దగ్గరికి బయటకు వచ్చాం. వెరీ బిగ్ ప్యాలెస్ ఇన్ వెనిస్. ఇంత నీళ్ళ మీద మరంత బేస్ వేసి ఇంత పెద్ద ప్యాలెస్లు కూడా నిర్మించిండ్రు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వెనిస్. సో ఒకవైపు బిగ్ గ్రాండ్ కెనాల్, ఇందాక మనం తిరిగి వచ్చినటువంటి కింగ్స్ ప్యాలెస్ ఇది చూడండి, చాలా పెద్ద ప్యాలెస్. అసలు మనం ఇంకా మొత్తం తీయలేకపోయినాం లోపల, కానీ వెరీ బిగ్ ప్యాలెస్. రకరకాల ఇక్కడ మాస్క్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ఏదో ఒక కార్నివాల్ జరుగుతుంది, ఆ కార్నివాల్ జరిగేటప్పుడు రకరకాల మాస్క్లు వేసుకొని వీళ్ళు ఇక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు కార్నివాల్లో. చూడండి ఎలా ఉన్నాయి మాస్క్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాస్క్స్. మరి వాటి కాస్ట్ ఏముంటుందో కానీ చూడండి, వావ్ వండర్ఫుల్ మాస్క్స్. క్రిస్టియన్ డియోర్ అంట ఒక సెంట్ షాప్, పర్ఫ్యూమ్ షాపు. మరి ఇది క్లోతింగ్ షాప్. షాప్లలో మాత్రం అట్రాక్ట్ చేయడానికి ఈ డెకరేషన్స్ చాలా పెట్టారు. సో ఈరోజు మనం చూసింది ఇంత పెద్ద కింగ్ ప్యాలెస్లో ఈ వైపు మాత్రమే చూసాం. ఇంకా ఈ వైపు ఒక టికెట్ తీసుకొని చూడాలి, ఈ వైపు ఒక టికెట్ తీసుకొని చూడాలి, కానీ మనకు అంత టైం లేదు, చాలా టైం పడుతుంది ఇది చాలా. సో దిస్ ఈజ్ ద ఫెర్రీ. ఇలాంటి దాంట్లోనే మనం ఈ స్ట్రీట్లో ఇంతకుముందు మనం ప్రయాణం చేసాం. ఇలాంటి లేన్స్ ఎన్నో ఇట్లా దీంట్లో చూడండి, వందల సంవత్సరాల కింద వేసినటువంటి ఫౌండేషన్ ఇది. అంత స్టాండర్డ్గా వేసిండ్రు వాళ్ళు చెక్కలతో. చూడండి ఇవి మన రాములకాయలు అంటాం కదా, అలా చిన్నగా బాగున్నాయి కదా. వంకాయలు మాత్రం మస్తు లావులాగా ఉన్నాయి. చూడండి రోడ్ల మీద ఈ విధంగా వీళ్ళు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, ఏం అడగ. సో వెనిస్ పట్టణాన్ని వదిలే సమయం ఆసన్నమైంది.
ఒక్కసారి నైట్ వ్యూలో వెనిస్లో ఫెర్రీస్ మరి ఊర్లో ఎలా తిరుగుతాయో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి ఇక్కడ కూడా బోర్డ్ అవుతా ఉన్నారు ఫెరీలోకి. దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ వెనిస్. మరి ఈరోజు మనం చాలా తిరిగాం, చాలా అలసిపోయాం. వెనిస్ పట్టణం చాలా పెద్ద పట్టణం ఇది కాబట్టి చాలా అలసిపోయాం. ఏదేమైనా ఒక జలనగరాన్ని చూసేటువంటి అవకాశం మనకు లభించింది. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చూడండి ఫెరీ స్టార్ట్ అవుతూ ఉంది. సో మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు మామూలుగా ఎక్కడైనా రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ కార్లు ఆగే స్థలాలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇటు నిన్న మనం దిగింది ఇక్కడే, నా ముందు ఉన్నటువంటిది ఇది రైల్వే స్టేషన్. ఇది ఎఫ్ఎస్ ఉంది కదా, ఎఫ్ఎస్ ఈజ్ ఏ రైల్వే స్టేషన్. మరి ఇక్కడికే వచ్చాము ఇప్పుడు మనము. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి మనం వేరే పట్టణానికి వెళ్తాం. సో దిస్ ఈజ్ ద థింగ్ హియర్ ఇన్ వెనిస్ నైట్ వ్యూ. సో మరి ఇక్కడితో ఈ వీడియోను ఎండ్ చేసేద్దాం. చాలా లెంతీగా అయింది. ఈరోజు కూడా ఫుటేజ్ ఎడిట్ చేసే వరకు మస్తు అవుతుంది. సో మరి నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ట్రైన్లో ఫ్లోరెన్స్ అనే పట్టణానికి వెళ్తున్నాం. సో వెనిస్ నుంచి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. ఎందుకంటే జలనగరం, బస్సులు కానీ బైకులు కానీ కార్లు కానీ లేనటువంటి నగరం ఇది. మరి అటువంటి నగరాన్ని మీకు అంతా చూపించా. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.